ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. సైనికులు ముసలితనంలో తమ ఇళ్లకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన దాని గురించి చెప్పుకుంటాము. ధవళ వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి, ఇతడు తప్ప మిగిలిన వాళ్లంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు గదా. నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగో అని నీ వైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకిష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరివవుతావు. పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడయ్యింది? ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరం పైనున్న గాయం మాటే మర్చిపోయాడతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాం. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేదే, ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పతకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అలంకారాలేం లేవు, అన్ని గంట్లు తప్ప. సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చపు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైనా సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు.